ఈ ప్రపంచంలో చాలా ఈజీగా కల్తీ చేయగలిగే ప్రోడక్ట్ ఏంటిదో తెలుసా? టీ పౌడర్. అవును, టీ పౌడర్ అంటే ఏంది? ఎండబెట్టిన ఆకులు. ఆ ఎండబెట్టిన ఆకులల్లో ఇంత మన్ను మసానం పోసినా కూడా ఎవరికి తెలియదు. అల్లింత ఆల్రెడీ వాడి పడేసిన ఏదైతే చాక్పత్తి ఉంటుందో ఆ టీ పౌడర్ని జర్ర ఎండబెట్టి కలిపినా కూడా ఎవరికి తేడా తెలియదు. అలా రంగులు కలిపినా ఎవరికి తెలియదు, అల్లింత బెల్లం కలిపినా ఎవరికి తెలియదు. కాబట్టి రీసెంట్గా చాలా పెద్ద మొత్తంలో అంటే 4500 kgs ఆఫ్ టీ పౌడర్ని కల్తీ చేశారట. అలా 3000 కిలోల చాయ్కి పత్తనేమో కల్తీదంట, 1500 kgs ఏమో ఆల్రెడీ వాడేసిన దాన్ని కొంచెం ఇంత రంగులు బెల్లము కలిపేసి ఎండబెట్టేసి అలా కలిపేసిండ్రంట. అయితే ఈ విధంగా తయారు చేసే ప్రాసెస్ ఏదైతుందో అది కూడా చూపిస్తున్నారు ఈ వీడియోలో, చూడుండ్రు మీరు ఒకసారి. ఈ కల్తీ అయిన టీ పౌడర్ని కేవలం రోడ్డు పక్కన ఉన్న చాయ్ బండిలో కొనుక్కొని వాళ్ళు మాత్రమే అట్లా పెట్టిస్తారు చాయ్. కాబట్టి అక్కడ తాగకుండా ఏదన్నా మంచి రెస్టారెంట్లో తాగితే పర్లేదు అని అనుకునేరు. ఉడిపి రెస్టారెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసో తెలియకనో అదే టీ పౌడర్ కొంటున్నారంటే ఆ టీ పౌడర్తోనే టీలు పెట్టి తాగిస్తున్నారు మనతో. బేసిక్గా జర పెద్ద కెఫే పెద్ద రెస్టారెంట్ అనగానే అరే పేరున్న బ్రాండ్ కదా, ఆడ మంచి ఛాయే దొరుకుతుంది, ఓన్లీ రోడ్డు పక్కనే మంచిగా దొరకదు అని చెప్పేసి తాగేస్తున్నారు కదా. కానీ అక్కడ కూడా వాళ్ళకి సప్లై చేస్తున్నది ఈ అడల్టరేటెడ్ టీ పౌడర్లేనట. ఒక్క మాట చెప్పొచ్చేది ఏంది అని అంటే, తెలిసినా తెలియకున్నా కానీ అసలు వాళ్ళకు వస్తున్న ఏ ప్రోడక్ట్ అయినా, అది టీ పౌడర్ అయినా ఇంకోటైనా కానీ అది కల్తీ వస్తుందా మంచిదే వస్తుందా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆ రెస్టారెంట్ వాళ్ళదే. ఎట్లుందంటే ఈ కథ, అతడు సినిమాలో బ్రహ్మాజీ గారితో ఒక డైలాగ్ ఉంటుంది, తనికెల భరణి గారితో చెప్తాడు ఆ డైలాగు. జస్ట్ ఆ చెరువు గట్టు దిగంగానే అక్కడ ఒక 3 సుమోలు, ఒకవేళ అక్కడ తప్పించుకున్నాడు అనుకో ఆ కాల్వ అవతల 4 క్వాలిస్లు, ఒకవేళ అక్కడ కూడా తప్పించుకుంటే ఆ కొండ దాటంగానే ఇంకో 4 క్వాలిస్లో 4 సుమోలో అని. ఈ విధంగా సేమ్ ఇదే విధంగా ఒకవేళ మీరు రోడ్డు పక్కన ఉన్న ఒక చాయ్ బండి కాడ చాయ్ తాగినా అదే కల్తీ చాయ్ పత్తా. అదే ఒకవేళ మీరు ఏదైనా పెద్ద కెఫేలను పెద్ద పేరు అయిన హోటళ్లను తాగినా అక్కడ కూడా ఇదే కల్తీ చాయ్ పత్తా. ఒకవేళ ఆడ కూడా కాదబ్బా ఇంకా సేఫ్గా ఆలోచిద్దామని చెప్పేసి ఇంటికే ఒక బ్రాండెడ్ది తీసుకొచ్చుకొని చాయ్ పెట్టుకొని తాగినా కూడా ఆ టీ పౌడర్ కూడా కల్తీదే. అట్లుంది పరిస్థితి, మరి చూసుకోండి ఇక మీ ఇష్టం.